వాస్తు శాస్త్రంలో గృహంలో జలస్థానం ఎక్కడ ఉండాలనే విషయం తెలుసుకున్నప్పుడు జలస్థానం అంటే నీరు కానీ సంప కానీ ఇంకేమైనా వేరే వాటర్ స్టోరేజ్ వాటర్ ట్యాంక్ కానీ ఈ విధంగా 3 రకాలుగా మనం నీళ్లు స్టోర్ చేసుకుంటాం గృహంలో. అయితే ప్రాచీన శాస్త్రాలు ఏం చెప్పి దీని గురించి ఏ దిశలో పెడితే బాగుంటుంది అనేది మనం చూద్దాం. ఇప్పుడు తూర్పులో పెడితే దాని ఫలితాలు చెప్పారు. అష్టదిశల్లో కూడా మనం నుయ్యి కానీ నుయ్యే మోస్ట్లీ నుయ్య గురించి చెప్పారు. సంపలంటే ఇప్పుడు వచ్చినాయి కానీ ప్రాచీన కాలం నుయ్యలు ఉండేవి, బాగానే వాళ్ళం బాగా అంటారు వెళ్ళు. అది ఎక్కడ ఉండాలంటే అష్టదిశల్లో చెప్పారు. బృహస్పతి గ్రంథాలు ఏం చెప్పారంటే తూర్పులో ఉంటే పుత్ర నష్టం అని చెప్పారు, ఆగ్నేయంలో ఉంటే అగ్నిభయం, దక్షిణంలో ఉంటే శత్రు భయము, నైరుతిలో ఉంటే స్త్రీ కలహం, పశ్చిమంలో ఉంటే స్త్రీల దుశ్శీలత, వాయువులో ఉంటే పేదరికము, ఉత్తరంలో ఉంటే ధనవృద్ధి, ఈశాన్యంలో ఉంటే పుత్రవృద్ధి అని చెప్పారు. మొత్తం మీద మనకు 2 ప్లేసులే మంచి ప్లేసులు చెప్పారు నువ్వు ఉండడానికి. మనకేంటంటే ఈశాన్యం ఉత్తరం అంతే, తూర్పు కూడా వద్దని చెప్పారు ఈ గ్రంథంలో. అంచేత ఈ ప్లేస్లో మాత్రమే మనం గృహ ఆవరణలో నుయ్యి కానీ సంప కానీ పెట్టుకోవడం మంచిది వాస్తురీత్యా. అయితే ఇంకా ఓవర్ ట్యాంక్ అని చెప్పేసి ఆధునిక కాలంలో మనం పెట్టుకుంటున్నాం. అది నీటి స్టోరేజే కానీ వాస్తు మనకి నీటి స్టోరేజ్ కోసం మనం ట్యాంక్ కట్టడం కానీ అది చేస్తున్నాం. హైట్లో పెట్టుకోవాల్సి వస్తుంది, దాన్ని ఇంటి పైన పెడుతున్నాం కాబట్టి అది మనం సిమెంట్తో కట్టడం కానీ ఇంకోటి పెద్ద ట్యాంకులు కట్టి బరువు అవటం వల్ల దాన్ని మనం నైరుతి దగ్గరలో పెట్టుకోవడం మంచిది. సూత్రగాలి తప్పించి దక్షిణ నైరుతి కానీ పశ్చిమ నైరుతి కానీ పెట్టుకోవాలి. అది నీళ్లు బరువు చూడాలి, అక్కడ మనం కన్స్ట్రక్షన్ చూడాలి తప్ప జలంగా చూడకూడదు. ప్రాచీన కాలంలో జలం చెప్పారంటే నుయ్యని దృష్టిలో చెప్పారు, అక్కడ నుయ్యి దృష్టిలో పెట్టి చెప్పారు కాబట్టి ఈశాన్య ఉత్తరం అని చెప్పారు. మనం చేసే స్టోరేజ్ పైన బరువు పెడుతున్నాం కాబట్టి బరువు ఎంతసేపు దక్షిణ నైరుతి కానీ అటు పశ్చిమ నైరుతి కానీ ఉండాలి ఆ గృహానికి మేడ మీద, అంతే తప్ప ఈశాన్యంలో పొరపాటును కూడా వాసులు చెప్పారు కదా జలస్థానం అని చెప్పేసి పెట్టకూడదు. ఈశాన్యం పెట్టిన అనేక మంది ఇబ్బందులు పడ్డారు. కన్స్ట్రక్షన్ చేయటం వల్ల అనేక రకాలుగా దోషం చెప్పొచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇది కాకుండా ఇప్పుడు మనకి సెప్టిక్ ట్యాంక్ లాంటివి ఈ మధ్య కాలంలో వచ్చినాయి. అది యాక్చువల్ ప్రాచీన కాలం లేదు, అది జలస్థానం కాదు, కానీ దాన్ని మనం వేరే ఇంకొక దాంట్లో చూడొచ్చు. సెప్టిక్ ట్యాంక్ గురించి సపరేట్ మనం వీడియో చేద్దాం. ప్రస్తుతానికి ఇంతవరకు సంప కానీ నుయ్యి కానీ ఈ 2 కట్టినప్పుడు ముఖ్యంగా కాంపౌండ్ వాల్కి టచ్ కాకుండా దూరంగా ఉండాలి, ఎంతకంత గ్యాప్ ఉండాలి, పునాది కూడా అంటుకోకూడదు కాంపౌండ్ పునాదికి, అలాగే ఇంటి నుంచి కూడా దూరంగా ఉండాలి. సంప అయినా కానీ మీరు వెళ్ళైనా కానీ షేప్ మీరు రౌండ్ షేప్ పెట్టుకోవచ్చు, లేదా స్క్వేర్ రెక్టాంగిల్ షేప్లో పెట్టుకోవచ్చు. ఏ షేప్లో పెట్టినా కానీ షేప్ అక్కడ ప్రధానం కాదు. ఇంటి కాంపౌండ్ అంటకుండా ఉండడం చాలా ఇంపార్టెంట్. పునాదికి అంటకూడదు, గోడే కాదు పునాది కూడా అంటకూడదు, ఇంటికి కూడా అంటకూడదు. అది కాకుండా సూత్రాలు అని చెప్పేసి నైరుతి ఈశాన్యానికి ఒక దారం పట్టినట్టయితే దాన్ని సూత్రం అంటారు, సూత్ర రజ్జు అంటారు. ఆ సూత్రం నుంచి తప్పించాలి, ఆ లైన్లో పడకూడదు. లైన్కి ఇటుపక్క అటుపక్కన ఉండాలి. అంటే మీకు ఈశాన్య తూర్పు ఈశాన్యంలో కానీ ఉత్తర ఈశాన్యంలో ఉన్నట్టయితే లేదా ఉత్తరానికి ఉన్నట్టయితే అది మీకు దోషం లేనట్టు చెప్పచ్చు. అలాగే మీకు ఉత్తరానికి వచ్చేసరికి మీకు మధ్య లైన్ ఉంటుంది, సెంట్రల్ లైన్ ఉంటుంది ఆ స్థలానికి సెంట్రల్ లైన్లో కూడా రాకూడదు, దాన్ని కూడా సూత్రవేద అంటారు. స్థలం మధ్యలో అంటే మధ్య లైన్కి ఉత్తరంలో స్థలం మధ్య లైన్కి కూడా రాకుండా పక్కకు ఉండాలి, ఎటు అటు కానీ అవతలకి అటు కానీ ఇటు కానీ ఉత్తరగా సెంట్రల్ లైన్ తప్పించి ఉండాలి. అలాగే డయాగ్నల్ లైన్ తప్పించి ఉండాలి పెట్టాలి సంపైన ఇదైనా సరే. లేదా ఇంకేదన్నా చిన్న స్టోరేజ్ కానీ ఓపెన్ స్టోరేజ్ భూమి నుంచి కొంత పైకి కొంత కూడా పెడతారు కొంతమంది. ఏది పెట్టినా భూమి లోపలికి వెళ్ళే స్టోరేజ్ అంతా కూడా ఈ పద్ధతి పాటించాలి, ఉత్తరం కానీ ఈశాన్యం పెట్టాలి. ఓవర్ హెడ్ ట్యాంక్ లాంటి ఏదైనా పెద్ద బరువైంది కట్టే ఉద్దేశం ఉంటే మాత్రం ఇంటిపై నైరుతిలో పెట్టుకోవాలి. అపార్ట్మెంట్ మొత్తం పైన ఎలాగో పైన పెడతారు కాబట్టి అక్కడైతే నైరుతిలో పెట్టాలి. నైరుతి దగ్గరలో, నైరుతి కాకపోతే నైరుతి దగ్గరలో సూత్రవేద ఆ సైజుని బట్టి. అపార్ట్మెంట్ 10,000 లీటర్లు బట్టే పెడుతుంటారు. ఆ పెట్టినప్పుడు పెద్ద గదిలాగా 4 పిల్లర్స్ వేసి కట్టాలి తప్ప చిన్నగా పెట్టలేము. అప్పుడు మీకు కార్నర్లో పెట్టుకోవచ్చు గది కట్టినట్టు. ఎందుకంటే గది కట్టినప్పుడు మనం పూర్తి నైరుతి ఉపయోగించి గది కడతాం కాబట్టి దీన్ని 4 పిల్లర్ల మీద కట్టినప్పుడు అలా కట్టుకోవచ్చు, తప్పేం కాదు. దానికి మూలలో కట్టచ్చు. అంతేగా కొంతమంది మెట్ల మీద కానీ మధ్యలో కట్టి పెడితే తప్పు అవుతుంది, దోషం అవుతుంది. బరువు కాబట్టి నైరుతి దగ్గరికే ఉండాలి అపార్ట్మెంట్.